హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ సెషన్లో మనం రిమైండర్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ చేయాలి, దానికి సంబంధించిన షార్ట్ కట్ అనేది నేర్చుకుందాం. సో ఈ షార్ట్ కట్ నేర్చుకోవడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అండ్ ఈ రిమైండర్కి సంబంధించిన ప్రాబ్లం మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా రావడం జరుగుతుంది. అండ్ ఈ షార్ట్ కట్ అనేది ముఖ్యంగా లార్జ్ పవర్స్ యొక్క రిమైండర్స్ ఫైండ్ చేయడానికి అండ్ అక్కడ డివైజర్ ప్రైమ్ అయినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ఫెర్మాట్స్ లిటిల్ థీరం ఏంటో చూడండి. ఇక్కడ ఫెర్మాట్ లిటిల్ థీరం ఏం చెప్తుంది అంటే, ఇఫ్ p ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, a ఈజ్ అన్ ఇంటిజర్ నాట్ డివిజిబుల్ బై p. మీనింగ్ ఏంటమ్మా, జీసీడీ ఆఫ్ a, p అనేది 1 అయి ఉండాలి. అప్పుడు ఏం చెప్పొచ్చు, a పవర్ p మైనస్ 1 కాంగ్రుయెంట్ టు మాడ్యులస్ p. అయితే కాంగ్రుయెన్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా, a కాంగ్రుయెంట్ 1 మాడ్యులస్ p అని అన్నాం అనుకోండి. అక్కడ మీనింగ్ ఏంటంటే a అనే ఇంటీజర్ని p అనే ప్రైమ్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంటే 1 వస్తుందని మీనింగ్. ఓకే, అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఏమై ఉండాలి, ఈ థీరం యూజ్ చేయాలి అంటే కనుక డివైజర్ ఏదైతే ఉంటుందో ఆ డివైజర్ అనేది ప్రైమ్ ఉండాలి. అండ్ ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ అండ్ ఈ ప్రైమ్ నెంబర్ డివైజర్, బేస్ అండ్ డివైజర్ ఈ రెండిటి యొక్క జీసీడీ అనేది 1 అయి ఉన్నప్పుడు మాత్రమే ఈ థీరం అనేది మనం అప్లై చేసి సాల్వ్ చేయగలం. ఒక్కసారి డీటెయిల్డ్గా చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామో. ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకు అది ఈజీ అయిపోతుంది. వితిన్ సెకండ్స్లోనే మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ చూడండి, ఫైండ్ ద రిమైండర్ వెన్ 2 పవర్ 100 ఈజ్ డివిజిబుల్ బై 7. అయితే ఇది లార్జ్ పవర్ ఉంది, డిఫికల్ట్ కదా వాల్యూ మొత్తం ఫైండ్ చేయడం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే డివైజర్ ఏంటో చూడండి. ఇక్కడ డివైజర్ ఏంటమ్మా, 7 అనేది ప్రైమ్ అవుతుందా? ఎస్, ఇట్స్ ఏ ప్రైమ్ అవుతుంది. అండ్ ఇక్కడ బేస్ ఏంటి, 2. అండ్ ఈ 2 కామా డివైజర్ 7 జీసీడీ ఏమవుతుంది చూడండి. 2 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 7 యొక్క ఫ్యాక్టర్స్ 1, 7, రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1. ఓకే, జీసీడీ 1 అంటే మీనింగ్ ఏంటి, 2, 7 అనేవి కోప్రైమ్ అవుతున్నాయి అని మీనింగ్. ఓకే, మనకి థీరం యూజ్ చేయడానికి సాటిస్ఫై అవ్వాల్సిన 2 కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, a పవర్ p మైనస్ 1. ఏ అంటే బేస్ కదా, 2 పవర్ p, ప్రైమ్ ఏంటి 7 మైనస్ 1, కాంగ్రుయెంట్ 1 మోడ్ p అంటే 2 పవర్ 7 మైనస్ 1ని డివైజర్ 7తో ప్రైమ్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుందని మీనింగ్. ఓకే, ఇప్పుడు ఇదే ఏ విధంగా చెప్పొచ్చు, 2 పవర్ 6ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత, 1. అయితే ఇప్పుడు 2 పవర్ 100ని కదా 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమవుతుందో ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ 100ని 6తో డివైడ్ చేస్తే కనుక ఏమొస్తుంది, రిమైండర్ అనేది 4 వస్తుంది. ఓకే, చూడండి 6తో 100ని డివైడ్ చేస్తే 6 16s 96 అంటే రిమైండర్ 4 వచ్చింది. సో రిమైండర్ 4 వచ్చింది కదా, కాబట్టి ఏమవుతుందంటే 2 పవర్ 100ని 7తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుందో 2 పవర్ 4ని 7తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ 2 పవర్ 4 అంటే ఏంటి, 16/7. 7తో డివైడ్ చేయండి, రిమైండర్ ఏమొస్తుంది, రిమైండరు 2. ఓకే, సో 2 పవర్ 100ని 7తో డివైడ్ చేస్తే కనుక రిమైండర్ ఏంటి, 2 అవుతుంది. అర్థమైందా? చూసారా, ఈజీగా సాల్వ్ చేస్తాం వితౌట్ ఫైండింగ్ ద టోటల్ వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఒక్కసారి కనుక మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందంటే కనుక చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే కనుక. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ 5 పవర్ 87 ఈజ్ డివైడెడ్ బై 13, ద రిమైండర్ ఈజ్ అన్నారు. ఇక్కడ 5 పవర్ 87ని 13తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఫస్ట్ p ఏంటి, 13 ప్రైమ్. కండిషన్స్ చెక్ చేయాలి. ఫస్ట్ డివైజర్ అనేది ప్రైమ్ అయినప్పుడు మాత్రమే మనం ఈ ట్రిక్ అనేది యూజ్ చేయగలం.
జీసీడీ ఆఫ్ 5,13 ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఫెర్మాట్స్ థీరం నుంచి ఏమవుతుంది 5^13 - 1/13 రిమైండర్ ఏమవుతుంది, రిమైండర్ అనేది 1 వస్తుంది. ఓకే, దట్ ఈస్ 5^12/13 రిమైండర్ 1 అవుతుంది. అయితే ఇప్పుడు మనకి పవర్ ఏంటి 87కి కావాలి. 87 12తో చేయండి, ఏమవుతుంది రిమైండర్ అనేది 3 వస్తుంది. అంటే ఇప్పుడు 5^87 13తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుందో అది 5^3ని 13తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్కి ఈక్వల్ అవుతుంది. 5^3 అంటే ఏంటి 125. 125ని 13తో డివైడ్ చేయండి, ఈజీగా డివైడ్ చేయగలరు కదా. 9తో చేస్తే 117 ఏమవుతుంది 8. సో 8 ఈజ్ ద రిమైండర్. ఈజీగా ఉంది కదా. మన ఈ 5^87 ఎక్కడ క్యాలిక్యులేట్ చేయట్లేదు, పవర్ని రెడ్యూస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 7^2002 ఈజ్ డివైడెడ్ బై 101? డివైజర్ ఏంటి ఇక్కడ 101. 101 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ నెక్స్ట్ బేస్ 7, జీసీడీ ఏమవుతుంది 7,101 1 అవుతుంది. కాబట్టి మనం ఈ ట్రిక్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, ఫెర్మాట్స్ థీరం నుంచి 7^101 - 1/101 చేస్తే రిమైండర్ ఏమొస్తుంది ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఏంటది 7^100/101 చేస్తే రిమైండర్ ఏమవుతుంది 1 అవుతుంది. 2002 అనే పవర్ని రెడ్యూస్ చేద్దాం. అంటే 2002/100 దగ్గర కదా రిమైండర్ 1 అవుతుంది. రెడ్యూస్ చేస్తే ఏమవుతుంది 120 2000 పోగా రిమైండర్ ఏమొస్తుంది 2. అంటే 7^2002ని 101తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో ఆ రిమైండర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, రిమైండర్ ఆఫ్ 7/2/100 అంటే ఏమవుతుంది 49/100 చేయండి. రిమైండర్ ఏంటి, రిమైండర్ అనేది 49. సో 7/2002ని 101తో చేస్తే రిమైండర్ ఏంటి 49. ఈజీగా అయిపోతుంది కదా. నెక్స్ట్ చూడండి 11^705/17. ఇక్కడ 17 అనేది ప్రైమ్ అండ్ 11,17 జీసీడీ వచ్చేసి 1 అవుతుంది. కాబట్టి థీరం నుంచి ఏమవుతుంది 11^17 - 1 అంటే 16/17 యొక్క రిమైండర్ ఏమొస్తుంది 1 అవుతుంది. ఇక్కడ ఏంటవుతుంది, ఇక్కడ ఈ పవర్ 705 కదా రెడ్యూస్ చేద్దాం. అంటే 705ని ఇక్కడ ఎక్కడ 1 అవుతుంది 11^16 దగ్గర రిమైండర్ 1 వస్తుంది కాబట్టి 16తో రెడ్యూస్ చేయండి. ఏమవుతుంది ఎన్ని 16s పోతుంది 16 4s 64, 16 4s 64 అంటే రిమైండర్ ఇక్కడ ఏంటి 1 ఉంటుంది. అయితే 11^705ని 17తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ దేనికి ఈక్వల్ అవుతుంది 11^1/17కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 11ని డివైడ్ చేస్తే రిమైండర్ ఏమవుతుంది, రిమైండర్ అనేది 11 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా, చాలా ఈజీగా అయిపోతుంది కదా. లార్జ్ వాల్యూ అనేది రెడ్యూస్ చేసుకుంటున్నాం, లార్జ్ పవర్ని రెడ్యూస్ చేస్తే కనుక ఈజీగా అయిపోతుంది. సో ఈ వీడియోలో లార్జ్ పవర్స్ యొక్క రిమైండర్ ఏ విధంగా ఫైండ్ చేయాలనేది తెలుసుకున్నారు కదా. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్, ఈజీగా సెకండ్స్లో సాల్వ్ చేయడం ఎలాగో చెప్పాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.